వేస్తానే ఆయన చెప్పిండు. మంద చెప్తా నేను నువ్వు నన్ను వేసుకుంటున్నప్పుడు నిన్ను తప్పుగా చూపించడానికి నేను మంద చెప్తా. నాకు సీన్ అర్థమైంది. నా స్కాన్ అక్కడ పంపించినప్పుడే వేరే పర్సన్ పంపించి అది మళ్ళీ నాకు చూపించినప్పుడే నాకు అర్థమైంది. అప్పటిదాకా అర్థం కాలేదు స్కెచ్. అర్థం కాలే. నాకేం తెలుసా నేను చెప్పు. నేను నార్మల్ గా నాకు నిజంగా నువ్వు ఇప్పుడు ఒక తిమింగలం తెలుగు పోయినప్పుడు మనం కూడా తిమింగలం గురించి తెలుసుకుని అవ్వాలి, లేదంటే మనం కూడా తిమింగం కావాలి. నాకు ఆ స్కానర్ వెంటనే వేరే పర్సన్ కి పోయి ఆయన నాకు డైరెక్ట్ ఇట్లా చూపిస్తున్నప్పుడు నాకు అర్థమైంది సీను. అరే ఇది ఇట్లా ఇట్లా తిరిగిందా. అప్పటివరకు అమౌంట్ రాలే. ఇయ్యలేదు ఏడు అయిపోయి ఆల్రెడీ నువ్వు స్కానర్ పెట్టినావు అంటే నువ్వు దొంగవని ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చిండు. నువ్వు రూపాయి తీసుకున్నావు కాదు చేసినావు దొంగ అయిపోయినావు కదా. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి డాల్ అయితే దగ్గర సెటిల్మెంట్ చేద్దామని మీరు ఎట్లా అనుకుంటారు? మీరెవరు సెటిల్మెంట్ చేయడానికి? ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం జనాల వైపు నుంచి ఆలోచించాలి. సరే మీరు చెప్పండి, కానీ మీ దాంట్లో అకౌంట్ వేయించుకోవద్దు కదా. వాళ్ళని విడిపించి వాళ్ళ అకౌంట్లకి వేయండి, లేదంటే వాళ్ళ తన అకౌంట్ లేదు ఎవరి దాంట్లో కానీ ఒక అకౌంట్లకి వేయించి లైవ్ నుండి ఇగో ఈయన ఇన్ని డబ్బులు వేసిండు ఏం చేసిన వాళ్ళు ఆయనతో మాట్లాడి ఈయన డబ్బులు అలా మంచి చేస్తే అప్పుడు అది వేరే ఉంటది, జెన్యూనిటీ ఉంటది.